శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, వైఫల్యంతో వెనుతిరిగేవారు కొందరు, పట్టుదలతో అక్కడి నుండే మొదలు పెట్టేవారు మరికొందరు. ఎక్కడి నుండి మొదలు పెట్టామనేది ముఖ్యం కాదు, ఎక్కడ ముగించామనేదే ముఖ్యం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజినోవా. 2024లో జరిగిన ఏపీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అనూహ్యంగా విజయం సాధించి గవర్నమెంట్ ని ఫామ్ చేసింది. ఇక పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి దాదాపు 70,000 ఓట్ల మెజారిటీతో గెలిచి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా బాధ్యతల్ని చేపట్టాడు. ఇక పవన్ కళ్యాణ్ గెలుపుని అటు ఫ్యాన్స్ ఇటు తన కుటుంబ సభ్యులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు అందరూ పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఎన్నికల ముందు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కి సపోర్టివ్ గా ఉన్న అన్నా లెజినోవా సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకొని పవన్ కళ్యాణ్ కి హారతిచ్చి వీరతిలకం దిద్ది ఆయన చెప్పులు చేత పట్టుకొని సింపుల్ గా అందరితో కలిసిపోతుండడంతో అందరూ అన్నా లెజినోవా గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అన్నా లెజినోవా ఈమె 1980 ఆగస్టు 3న రష్యాలోని మాస్కోలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించింది. అన్నా లెజినోవాకి 2 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక ఈమె తల్లిదండ్రులు ఈమె చిన్నప్పుడే విడాకులు తీసుకొని విడిపోవడంతో అన్నా లెజినోవా తన తల్లి దగ్గరే పెరిగింది. ఇక అలా అన్నా లెజినోవా ఇంటి ఆర్థిక పరిస్థితులు రోజు రోజుకి దారుణంగా మారడంతో ఆ తర్వాత హై స్కూల్ చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి మోడలింగ్ చేయడం మొదలెట్టింది. ఇక అలా మోడలింగ్ చేస్తున్న సమయంలో యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ రావడంతో 6 నెలలు యాక్టింగ్ కోర్స్ని కూడా చేసింది. దీంతో మాస్కోలో ఉండే థియేటర్ ప్లేలో చిన్న చిన్న పాత్రల్ని చేసే అవకాశం వచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఇక్కడి సినిమా వారు రష్యాకి వెళ్ళి ఉక్రెయిన్, మాస్కో లాంటి ప్లేసుల్లో షూటింగ్ చేసేటప్పుడు సాంగ్స్లో కానీ సీన్స్లో కానీ మోడల్స్, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు కావాలంటే అక్కడ థియేటర్స్లో చేసే ఆర్టిస్టులనే పంపించేవారు. అలా అన్నా లెజినోవా కూడా 2000 సంవత్సరం నుండి చాలా వరకు బాలీవుడ్ మూవీస్లో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా చేస్తూ వచ్చింది. ఇక అలా రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి ఉండడంతో తమ ఇంటి బాధ్యతలన్నీ అన్నా లెజినోవా మీదే పడ్డాయి. ఇక అలా మోడలింగ్, స్టేజ్ షోస్లో చిన్న చిన్న పాత్రల్ని చేసిన ఈమెకి అందులో అంతలా గుర్తింపు రాలేదనే చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ చేసిన గోకులంలో సీత మూవీ హిట్ అవ్వడంతో తనకి పెళ్లి చేయాలని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డిసైడ్ అయి నందిని అనే ఆమెతో 1997లో పెళ్లి చేశారు. ఇక ఆ పెళ్లి తర్వాత మొదట్లో అన్ని బాగున్నప్పటికీ 1999లో బద్రీ మూవీ షూటింగ్ సమయంలో 18 ఏళ్లున్న రేణు దేశాయ్తో పవన్ కళ్యాణ్ కి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ లివింగ్ టుగెదర్ లో ఉంటూ వచ్చారు. ఇక ఇదిలా ఉంటే రేణు దేశాయ్ ఫ్యామిలీకి ఈమె సినిమాల్లో నటించడం ఇష్టం లేకపోవడంతో రేణు దేశాయ్తో ఉన్న బంధాన్ని వారు తెంచేసుకున్నారు. ఇక అలా బద్రీ మూవీ 2000 సంవత్సరంలో రిలీజ్ అయి హిట్ అయినా కూడా పవన్ కళ్యాణ్కి ఈమె సినిమాల్లో యాక్ట్ చేయడం నచ్చకపోవడంతో రేణు దేశాయ్ పూర్తిగా సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇదిలా ఉంటే వీరిద్దరూ లివింగ్ టుగెదర్లో ఉంటున్నారనే విషయం పవన్ కళ్యాణ్ మొదటి భార్య అయిన నందినికి తెలిసి ఇంట్లో గొడవలు చేయడం మొదలెట్టింది. అయినా ఇదంతా పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్తోనే ఉండడంతో నందిని తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక ఆ మధ్యలోనే పెద్దలంతా కలిసి పంచాయతీ పెట్టి వీరిద్దరిని కలిపేందుకు ఎంత ట్రై చేసినా పవన్ కళ్యాణ్ మాత్రం నందినితో ఉండడానికి సిద్ధంగా లేనని తేల్చి చెప్పడం జరిగింది. ఇక అలా ఒకవైపు రేణు దేశాయ్తో లివింగ్ టుగెదర్లో ఉంటూనే మరోవైపు తన భార్యకి విడాకులు ఇవ్వకుండా రేణు దేశాయ్ని పెళ్లి చేసుకోకుండానే 2004లో అకిరా అనే అబ్బాయికి జన్మనిచ్చారు. అలా ఈ విషయం తెలిసి పవన్ కళ్యాణ్ మొదటి భార్య కోర్టులో కేసేసింది. తనకి విడాకులు ఇవ్వకుండానే వేరే ఆమెను పెళ్లి చేసుకొని బిడ్డను కన్నాడని చెప్పడంతో అందుకు పవన్ కళ్యాణ్ తను రేణు దేశాయ్ని పెళ్లి చేసుకోలేదని, తాము సహజీవనం చేస్తున్నామని, అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ని కూడా కోర్టులో సబ్మిట్ చేయడంతో నందిని వేసిన కేసుని కోర్టు కొట్టేసింది. దీంతో పవన్ కళ్యాణ్కి జనాల్లో కాస్త నెగిటివిటీ రావడంతో మొదటి భార్యకి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. అలా నందిని అడిగినంత డబ్బునిచ్చి 2007లో ఆమె నుండి విడాకులు తీసుకున్నాడు. ఇక అదే సమయంలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని స్టార్ట్ చేశారు. కానీ అపోజిషన్ పార్టీ వారందరూ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ సహజీవనం గురించే మాట్లాడడంతో వేరే దారి లేక చిరంజీవి గారి రాజకీయ భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ని 2009లో సింపుల్గా పెళ్లి చేసుకోవడం జరిగింది. అలా ఆ తర్వాత వీరిద్దరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2010లో ఆద్య అనే కూతురు కూడా జన్మించింది. ఇక ఇదిలా ఉన్నప్పుడే రష్యాలో తీన్మార్ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు ఆ మూవీలో సాంగ్ని ఒక పబ్లో ఏర్పాటు చేశారు. ఇక అలా బాబీ బొమ్మకి చెల్లెలివా అనే సాంగ్లో
ఫారెన్ మోడల్స్, జూనియర్ ఆర్టిస్టులు కావాల్సి ఉండడంతో అక్కడే ఉన్న థియేటర్స్ నుండి 200 మందికి పైగా ఆర్టిస్టులని రప్పించడం జరిగింది. ఇక అందులో వచ్చిన వారిలో ఒకరే అన్నా లెజినోవా. ఈమె ఆ సాంగ్లో 3 minutes 45 seconds దగ్గర వైట్ గౌన్ వేసుకొని 2 seconds కనిపిస్తుంది. అలా ఈ సాంగ్ షూటింగ్ టైంలో పవన్ కళ్యాణ్కి అన్నా లెజినోవాకి మంచి స్నేహం ఏర్పడింది. కానీ అప్పట్లో అందరూ ఆ సాంగ్లో మెయిన్ డాన్సర్గా చేసిన ధనా మార్క్స్తోనే పవన్ కళ్యాణ్ క్లోజ్గా ఉన్నాడని మీడియాలో అప్పట్లో హల్చల్ అయింది. కానీ ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్న అన్నా లెజినోవా కథ తెలిసి పవన్ కళ్యాణ్ ఆమెను హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది. ఇక అలా రోజులు గడుస్తున్న కొద్దీ వీరి పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి ఒకే ఇంట్లో లివింగ్ టుగెదర్లో ఉంటూ వచ్చారు. ఇక అలా అన్నా లెజినోవా ప్రెగ్నెంట్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ తన రెండో భార్య రేణు దేశాయ్కి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. అలా రేణు దేశాయ్తో అన్నా లెజినోవా ప్రెగ్నెంట్ అయిన విషయం చెప్పి విడాకులని అడగగా రేణు దేశాయ్కి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. ఇక అలా రేణు దేశాయ్కి పవన్ కళ్యాణ్ నుండి విడిపోవడం ఇష్టం లేకున్నా వేరే దారి లేక ఈమె 2010లో విడాకులకి అప్లై చేసిందని ఈమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకరావడం గమనార్హం. ఇక అలా విడాకుల హియరింగ్ జరిగేటప్పుడే అన్నా లెజినోవాకి పవన్ కళ్యాణ్కి 2010లో పోలేనా అనే అమ్మాయి జన్మించింది. అలా ఆ తర్వాత పవన్ కళ్యాణ్కి రేణు దేశాయ్కి 2012లో కోర్టు విడాకుల్ని మంజూరు చేసింది. దీంతో పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవాని 2013లో సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. అలా ఆ తర్వాత వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా మార్క్ శంకర్ అనే కొడుకు కూడా జన్మించాడు. ఇక పవన్ కళ్యాణ్ హిందూ అయిన అన్నా లెజినోవా తన 2 పిల్లల్ని క్రిస్టియన్ మత ప్రకారం పెంచుతుంది. ఇదిలా ఉంటే ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడంతో తన గురించి చాలా విషయాలు బయటకు వచ్చి పొలిటికల్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవాని మీడియాకి, సోషల్ మీడియాకి దూరం పెట్టడం జరిగింది. అంతేకాకుండా అన్నా లెజినోవా తన పిల్లల్ని రష్యాలోనే చదివిపిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో పవన్ కళ్యాణ్కి అన్నా లెజినోవాకి కూడా మనస్పర్ధాలు వచ్చాయని, వీరిద్దరూ విడిగా ఉంటున్నారని అందరూ అనుకున్నారు. అందుకు తోడు నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్కి, రామ్ చరణ్ ఉపాసనల కుమార్తె బారసాల ఫంక్షన్కి అన్నా లెజినోవా రాకపోవడంతో ఈ వార్తలకి మరింత బలం చేకూరింది. ఇక ఈ వార్తలు అన్ని చోట్ల హల్చల్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ కెరియర్కి డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని అన్నా లెజినోవాని ఎన్నికల సందర్భంగా రష్యా నుండి రప్పించి పవన్ కళ్యాణ్ ఆమెతో కలిసి ప్రజల్లోకి రావడంతో ఆ వార్తలకి ఫుల్ స్టాప్ పడ్డాయని చెప్పొచ్చు. అంతేకాకుండా అన్నా లెజినోవా హిందూ సాంప్రదాయాల్ని చక్కగా పాటించడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవా సపోర్ట్తో అటు ప్రొఫెషనల్ లైఫ్లో ఇటు పర్సనల్ లైఫ్లో మరింత సక్సెస్ని సాధించాలని కోరుకుందాం. ఫోక్స్, అన్నీ కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అదొక్కటి ఉంటే చాలు, మనం కోల్పోయిన వాటన్నింటినీ తిరిగి దక్కించుకోవచ్చు. ఇది ఫోక్స్ అన్నా లెజినోవా గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, please subscribe to CR Voice. Thank you.